హలో ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ నా ఇష్టం నా వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనం గుడ్లోలో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చామండి. సో ఈ టెంపుల్ అయితే వైజాగ్లో ఉందండి. వైజాగ్లోని ఉన్న ఆనందపురం మండలంలో ఉంది. సో ఈ టెంపుల్కి రావాలంటే త్రూ బస్సెస్ అయినా రావచ్చు. ఆల్వేస్ మీకు ఓన్ వెహికల్ ఉంటే ఇంకా బెటర్. ఎందుకంటే టెంపుల్ వరకు మీకైతే రోడ్ క్లియర్గా ఉంది. అండ్ బసెస్ నుంచి రావాలంటే మీరు సింహాచలం ఆర్ఎల్స్ పెందుర్తి నుంచి బసెస్ ఉంటాయండి. ఆర్ఎల్స్ మీకు అప్ టు నీలకుండలి జంక్షన్కి వచ్చిన తర్వాత మీకు అక్కడి నుంచి ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు వాళ్ళతో మాట్లాడుకొని టెంపుల్కి అయితే రావచ్చు. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండి. సో మీరు చూస్తున్నట్టయితే రోడ్డుకి అటువైపు ఇటువైపు ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. అండ్ వ్యూ కూడా ఎక్సలెంట్ ఉంటుందండి. సో మీరు చూసుకోవచ్చు. సో మీకు కనిపిస్తుంది కదా, సో వైట్ కలర్లో. సో అదైతే టెంపుల్ అనమాట. సో మనకి నీలకుంట జంక్షన్ నుంచి అరౌండ్ ఒక 3 కేఎం వరకు ఉంటుందండి. సో ఈ 3 కేఎం రోడ్ అయితే చాలా వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ అకార్డింగ్ టు హిస్టరీ చూస్తే ఇక్కడ ఈ ప్లేస్లో 1983 to 84లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అయితే అన్వేషణ చేసిందంట. సో అండ్ ఆల్సో ఇక్కడ నియోలిథిక్ అంటే రాతి యుగం నుండి సంస్కృతికి సంబంధించిన ఆధారాలు అయితే లభించాయంట. ఇక్కడైతే మనకి కొండపైన పురాతన శివాలయం, అలాగే రంగనాథ స్వామి టెంపుల్ ఉందండి. సో గుడికి అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే మనకి స్టార్టింగ్ గణపతి ఆలయం ఉందండి. ఇక్కడ నుంచి దర్శించుకొని వెళ్ళొచ్చు. అండ్ ఇదైతే ఇక్కడ రీచ్ అయ్యాం, ఆల్మోస్ట్ మీ గుడికి రీచ్ అయ్యాం. సో ఎంట్రన్స్లోనే మనకి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. సో ఆయన అయితే క్షేత్రపాలకుడు ఉన్నట్టుగా ఉన్నారు. సో ఆయన్ని దర్శించుకున్న తర్వాత మనం అయితే శివాలయం టెంపుల్కి వెళ్ళొచ్చు. సో చూసుకుంటే మేము వెళ్ళింది సోమవారం వెళ్ళాం. సో కొంచెం అంటే బిట్ ఆఫ్ క్రౌడ్ ఉంది, బట్ అంత అయితే కాదండి. ఇక్కడైతే ఒక మిస్టరీ ఉందండి. ఆ మిస్టరీ ఏంటనేది మీకు చెప్తాను ఇప్పుడు. సో మీరు చూసారుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత పెద్దగా ఉందో. సో మేము దర్శించుకుంటున్నాం, ముందుకు స్టార్ట్ అవుతున్నాం. సో మిస్టరీ ఏంటంటే ఇక్కడ నిత్యం వాటర్ ఫాల్ అనేది అవుతూ ఉంటుందండి. సో అండ్ మోర్ ఓవర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఇప్పటివరకు అయితే ఎవరు తెలుసుకోలేకపోయారు. సో మీరు చూడొచ్చు ఇది. సో టెంపుల్కి అయితే ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. సో టెంపుల్ వ్యూ చేసుకోవచ్చు అండి. 2 హిల్స్ మధ్యలో ఉంటుంది. సో అందుకేనేమో దీన్ని గుడిలోవ అని చెప్పి అంటారు. సో లోయల మధ్యలో ఉన్న గుడి కాబట్టి గుడిలోవ అని పేరు పెట్టించారు. సో మేమైతే లోపలికి వెళ్ళాం. సో ఇదైతే గర్భగుడి అండి. మీరు చూస్తున్నట్టయితే గుడిలో ఉన్న లింగం బాగా చిన్నగా ఉందండి. సో పంతులు గారిని అడిగితే ఇది స్వయంభూ లింగం అని చెప్తున్నారు. సో మేబీ నిజమే అండి. ఎందుకంటే ఈ గుడి హిస్టరీ చూసుకున్నట్టయితే 130 సంవత్సరాల క్రితం అయితే గుడి కట్టారు. సో అంతకు ముందు నుంచి కూడా లింగం అయితే ఉందని చెప్పేసి అంటున్నారు పంతులు గారు అయితే. సో ఇవైతే లోపల ఉన్న విగ్రహాలండి. సో చూడొచ్చు మీరు, పురాతనంగానే ఉన్నాయి. సో లింగం చిన్నగా అభిషేకం చేసిన తర్వాత చూడండి, కొబ్బరికాయ పెట్టగానే ఆ లింగం అయితే కనబడకుండా ఉంది. సో ఇంకొక మిస్టరీ ఏంటంటే ఇక్కడ శివాలయం శివలింగం కింద నుంచి అయితే ఒక దారి అయితే నిత్యం ప్రవహిస్తూ ఉంటుందండి. సో ఇది కూడా ఒక మిస్టరీయే. సో ఎందుకంటే ఆ దారి అనేది నీటి దారి అనేది ఎప్పుడు అలా ప్రవహించడం అనేది మిస్టరీ కదండి. సో ఇప్పటివరకు అయితే ఎవరు ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అయితే ఇప్పటివరకు ఎవరు మిస్టరీని అయితే ఛేదించలేకపోయారు. సో ఇదైతే గర్భగుడి అండి. చాలా చిన్నగా ఉంటుందండి గర్భగుడి కూడా. సో ఇక్కడ నుంచి పైకి స్టెప్స్ ఉంటాయండి. సో ఈ స్టెప్స్ ఎందుకు అని అంటే ఇక్కడ నుంచి పైన ఒక శివలింగం. సో ఇక్కడి నుంచి అయితే పైకైతే స్టెప్స్ ఉన్నాయండి. స్టెప్స్ ఎందుకు అంటే పైన అయితే ఒక శివలింగం అయితే ప్రతిష్ఠించారు. సో భక్తులు ఎవరైనా వాళ్ళకి స్వతహాగా శివాభిషేకం చేసుకోవచ్చండి. సో పైన కొంతమంది అయితే అక్కడ నీటితో శివునికి అభిషేకం అయితే చేసుకుంటున్నారు. అలాగే ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్తే అరౌండ్ ఒక 500 మీటర్ అనుకుంటాండి. సో హాఫ్ కేఎం ఆల్మోస్ట్ ట్రెక్కింగ్ చేస్తే మనకు అక్కడ పాదాలు అనేవి ఉంటాయంట. స్వామి శ్రీవారి పాదాలు అంటారు ఇక్కడ. సో అలాగే అక్కడ కూడా పాదాల కింద కూడా ఏంటంటే నిత్య జలధార అయితే పుడుతుందంట. సో అది కూడా ఒక మిస్టరీ అండి. సో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, స్టెప్స్ అయితే చాలా పాతవిగానే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనుకున్నాను. సో వెళ్దాం అనుకున్నా, కానీ ఎవరిని అడిగినా సరే అంటే వే కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. సో ఎందుకు రిస్క్ అని చెప్పి అన్నారు. సో అందుకనే నేను కూడా వెనక్కి తగ్గాను. సో చూసుకోవచ్చు, వే మొత్తం జూమింగ్ చేసామండి. కొంచెం వే అయితే కొంచెం ట్రిక్కీగానే ఉంది. సో అక్కడి నుంచి వచ్చాక మనకి బయట ఆపోజిట్లో ఆంజనేయ స్వామి స్టాట్యూకి ఆపోజిట్గా ఇక్కడ నారాయణ స్వామి అయితే ఉంటారండి. సో
ఈ టెంపుల్‌కి అయితే మేము కూడా వెళ్ళడం జరిగింది. సో, ఈ టెంపుల్ నుంచి వ్యూ చూసుకుంటే చాలా బావుందండి. సో, మీకు మొత్తం చూసుకోవచ్చు. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ హిల్స్ అండి మొత్తం అంతా గూడా. అండ్ ఎటు చూసినా సరే మొత్తం గ్రీనరీ అండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే ఖచ్చితంగా రావాలండి. రావాల్సిన ప్లేస్ కూడా ఇది. సో, ఎవరైతే సిటీ లైఫ్‌ని కొంచెం ఎంజాయ్ చేయలేకపోతున్నారో వాళ్ళైతే ఇక్కడికొచ్చి పీస్ ఆఫ్ మైండ్ కోసం అయితే ఖచ్చితంగా రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గుడొచ్చేసి నారాయణ స్వామి టెంపుల్ అండి. సో, ఇక్కడైతే మనకి అనంత పద్మనాభ స్వామి ఎలా అయితే పడుకొని ఉంటారో ఇక్కడ గూడా పడుకొని విగ్రహం ఉంటదో ఇక్కడ గూడా అలాగే ఉంటది. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు శిలాఫలకాలు కూడా వేశారండి. సో, నారాయణేశ్వర స్వామి వారి దేవాలయం గుడిలోగా. అండ్ ఇక్కడ నుంచి మీకు ఉత్తర దర్శనం అనేది అవుతూ ఉంటాయి కదండి. సో, అలాంటప్పుడైతే ఈ డోర్ అయితే తెరుస్తారంట. సో, అక్కడి నుంచి మనం స్వామివారిని ఉత్తర దర్శనం చేసుకోవచ్చు. సో, చూసుకోవచ్చు టెంపుల్ కూడా చాలా ఓల్డ్‌గానే కనిపిస్తుంది. సో, నేనైతే గుడి మొత్తం నేను రౌండప్ చేస్తా ఒకసారి వ్యూ చూపిద్దామని చెప్పేసి. సో, గుడి అయితే చూసుకోవచ్చు చాలా ఓల్డ్‌గానే ఉందండి. సో, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఎటు చూసినా హిల్సేనండి. లైక్ అంటే గుడి చుట్టూ కూడా హిల్స్ ఉన్నాయి. సో, ఆ హిల్స్ మధ్యలో మీకు పీస్ ఆఫ్ మైండ్ అయితే ఖచ్చితంగా ఉంటదండి. చెప్పాలంటే లైక్ ప్రకృతి ప్రకృతి ఒడిలో సేద తీరొచ్చు అని చెప్పొచ్చండి. ఈ నారాయణేశ్వర టెంపుల్ గుడి తలుపులైతే ఎప్పుడు మూసే ఉంటాయండి. ఎందుకని అడిగాను పంతులు. ఎప్పుడు మూసే ఉంటుంది పంతులు గారు ఎందుకనంటే మార్నింగ్ పూట వచ్చి వాళ్ళు ఏవైతే పూజ చేసుకుంటారో పూజ చేసేసి వెళ్ళిపోతారంట. సో, మోస్ట్‌లీ అయితే ఇది గుడి తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయండి. అండ్ ఎటు చూసినా గ్రీనరీయే అండి. సో, గ్రీనరీ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇక్కడైతే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఈ తమ్ముళ్ళిద్దరు కూర్చున్నారు కదా! వీళ్ళని అడిగా ఏం చేస్తున్నారు తమ్ముడు ఇక్కడ అని చెప్పేసి అంటే వాళ్ళైతే ఒక నవల ఏదో రాస్తున్నారంట. సో, వాళ్ళకైతే ఒక డైలాగ్స్ రాసుకోవడానికి ఇక్కడ ప్లేస్‌కొచ్చి ఇక్కడ రాసుకుంటున్నారు. సో, ఎందుకు ఎంత దూరం వచ్చి రాసుకోవాలని అడిగితే ఎంతకన్నా మంచి బెస్ట్ ప్లేస్ ఎక్కడ దొరుకుతదన్నా అని చెప్పేసి అన్నారు. సో, నిజమండి ఈ ప్లేస్ చూసాకైతే ఖచ్చితంగా అందరూ ఈ ప్లేస్‌కొచ్చి చూసాక మీరు కూడా అనొచ్చు. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండ్ టు గెట్ సమ్ పీస్ ఆఫ్ మైండ్ అని. సో, చూసుకోవచ్చండి ఒక్కసారి గ్రీనరీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. దట్ టూ మేము వెళ్ళిన టైంలో అయితే కొంచెం కూల్ అయింది ఆల్ ఆఫ్ సడన్ క్లైమేట్. సో, ఆ టైంలో తీసిన వీడియోస్ చాలా బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ కుదిరితే కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వన్స్ అగైన్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ.